నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈ రోజు నుంచి ఆదివారం ఉదయం వరకు కువైట్లో వాతావరణం అస్థిరంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఈరోజు సాయంత్రం నుంచి పరిస్థితులు తీవ్రమై దుమ్ముతో కూడిన గాలులతో ఆదివారం ఉదయం వరకు అడపాదడపా కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. పగటిపూట వాతావరణం సాపేక్షంగా వేడిగా ఉండగా వారాంతంలో రాత్రులు మితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వెదర్ మ్యాపులు సంఖ్యా నమూనాలు క్యుములస్ మేఘాలు ఏర్పడడాన్ని సూచిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఈ రోజు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం వరకు విరామాలలో భారీ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కంటిన్యూగా కాకుండా అడపాదడపా మనం చూసుకుంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో చురుకైన గాలుల వల్ల దుమ్ము తుఫానులు రావచ్చని చెప్పి శుక్రవారం పగటిపూట వాతావరణం వేడిగా పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అలాగే రాత్రికి వాతావరణం మితంగా మారి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. శనివారం వాతావరణ సూచన ప్రకారం వాతావరణం వేడిగా మేఘావృతమై లేదా పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. శనివారం రాత్రి వాతావరణం మితంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సాయంత్రం వేళల్లో మనం చూసుకుంటే పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న రోడ్డు వినియోగదారులు, ముఖ్యంగా డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో వానలు పడేటప్పుడు పొగమంచు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.